సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, యమహా కంపెనీ నుంచి XSR 155 మన ఇండియన్ మార్కెట్ లో అఫీషియల్ గా లాంచ్ అయిన తర్వాత అందరికీ ఉన్న ఒక కామన్ డౌట్ ఏంటంటే యమహా XSR 155 తీసుకోవాలా లేదంటే 100 తీసుకోవాలని చెప్పేసి అందరికీ కూడా ఒక కామన్ డౌట్ అయితే ఉంటుంది. ఎందుకంటే రెండు కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైస్ సెగ్మెంట్ లో రావడం జరుగుతుంది, అలాగే రెండు కూడా మనకి సేమ్ లుక్స్ తో రావడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరైనా ఈ రెండు బైక్స్ లో ఏ బైక్ తీసుకోవాలని మీరు కన్ఫ్యూజన్ ఉంటే కనుక సో మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ అలాగే నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే కనుక వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెండు కూడా మనకి సేమ్ లుక్స్ తో రావడం జరుగుతుంది. బట్ నాకైతే మాత్రం పర్సనల్ గా యమహా XSR 155 యొక్క లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది అనమాట. సో ఈ రెండింటి యొక్క లుక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక రెండింటి యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీలో మనకి ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదనమాట. రెండు కూడా మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అనేది ఆఫర్ చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇక 100 లో మనకి కంప్లీట్ గా 3 వేరియంట్స్ అనేవి అవైలబిలిటీ అయితే తీసుకొచ్చారు. స్టాండర్డ్, మిడ్, టాప్ అయితే ఉంటుందన్నమాట. సో 3 వేరియంట్స్ లో మనకి కంప్లీట్ గా 6 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీ అయితే తీసుకొచ్చారు. ఇక మనం XSR 155 లో చూసుకుంటే మనకి కేవలం ఒక వేరియంట్ మాత్రమే అవైలబిలిటీ తీసుకొచ్చారు. సో ఒక వేరియంట్ లో మనకి కంప్లీట్ గా 4 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో కలర్ ఆప్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన మీ ఫేవరెట్ కలర్ మీద చూస్ చేసుకోవచ్చు. ఇక ఈ వెహికల్స్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 100 లో 349cc ఎయిర్ ఆయిల్ కూల్ 2 వాల్వ్ SOEC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనం XSR లో కనుక చూసుకున్నట్టయితే దాంట్లో 155cc లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ SOEC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు కూడా మనకి OBD 2B నార్మ్స్ కి అప్డేట్ చేసిన లేటెస్ట్ ఇంజిన్స్ అనే చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఇంజిన్ యొక్క క్యాపబిలిటీస్ అయితే మాత్రం 100 అయితే ఎక్కువ ఉంది కాబట్టి, అలాగే పవర్ అండ్ టార్క్ కూడా మనకి 100 లో 20.2 PS పవర్ అలాగే 27 Nm టార్క్ అయితే ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. యమహా XSR లో కనుక చూసుకున్నట్టయితే 18 PS పవర్ అలాగే 14 Nm టార్క్ అనేది ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. ఇక్కడ మనకి పవర్ అండ్ టార్క్ కానీ అలాగే ఇంజిన్ యొక్క క్యాపబిలిటీస్ కానీ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది 100 లో చూడడానికి అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకొక చిన్న డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. 350cc ఇంజిన్ అయినప్పటికీ దాంట్లో మనకి కేవలం 5 స్పీడ్ గేర్ బాక్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 155cc ఇంజిన్ అయినప్పటికీ దీంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మనకి కొంచెం స్మూత్ రైడింగ్ అనేది మనకి XSR లో చూడడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. పెర్ఫార్మెన్స్ లో మాత్రం 100 అనేది క్లియర్ విన్నర్ అయితే అవుతుందని చెప్పొచ్చు. ఇక వీటి యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 100 లో మనకి ఫ్రంట్ సైడ్ 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో 6 స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ ట్యూబ్ ఎమిషన్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి బ్యాక్ సైడ్ 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక మనం XSR లో కనుక చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 37mm USD ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో లింక్ టైప్ మోనో షాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో సస్పెన్షన్ డిపార్ట్మెంట్ లో రెండు కూడా మనకి 2 గుడ్ అయితే ఉంటాయి. బట్ కొంచెం ఎడ్జ్ అయితే మనం XSR 150 లో మనం నోటీస్ అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ వీటి యొక్క బ్రేక్స్ అనేవి ఎలా పడతాయని మాట్లాడుకుంటే 100 లో మనకి ఖచ్చితంగా బెటర్ బ్రేకింగ్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఎందుకంటే 100 లో ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ బ్రేక్ అలాగే బ్యాక్ సెక్షన్ లో 270mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే XSR లో కనుక చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 282mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో 220mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండిట్లో కూడా మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి 100 లో కనుక చూసుకుంటే మనకి కొంచెం పెద్ద సైజ్ డిస్క్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం బెటర్ బ్రేకింగ్ అనేది 100 లో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క లైట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 100 లో మనకి ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్ మాత్రమే LED తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైల్ లైట్ కూడా LED అయితే ఉంటుంది. మిగిలిన టర్న్ ఇండికేటర్స్ అయితే మాత్రం కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనం XSR 155 లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి LED హెడ్ ల్యాంప్ సెటప్ అయితే ఉంటుంది. అలాగే LED DRS కూడా మనకి దాంట్లో ఇన్బిల్డ్ అయితే చేశారు. అలాగే టైల్ లైట్ LED తో ఉంటుంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా LED తో అయితే ఉంటుంది అనమాట. XSR 155 లో మనకి అన్ని లైట్స్ కూడా మనకి కంప్లీట్ గా LED తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రెండింటిలో కూడా మనకి హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక వీటి యొక్క ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే 100 లో సెమీ డిజిటల్ ప్లస్ ఎనలాగ్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనం XSR లో కనుక చూసుకుంటే ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో కన్సోల్ పరంగా నాకైతే మాత్రం 100 లో ఒక కన్సోల్ అనేది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే సో ఆ ఎనలాగ్ మీటర్స్ కానీ అలాగే అక్కడ ట్రిప్పర్ నావిగేషన్ కూడా మనకి యాడ్ అయితే చేశారనమాట. సో అది కానీ అంతా కూడా మనకి సో కొంచెం ప్రీమియం గా మనకి ఇక్కడ 100 లో కనిపించడం జరుగుతుంది. బట్ ఇక్కడ XSR 155 లో మనకి బ్లాక్ అండ్ వైట్ LCD కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది అంత అట్రాక్టివ్ గా నాకైతే కనిపించట్లేదు బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల. అలాగే దీంట్లో మనకి ట్రిప్పర్ నావిగేషన్ కూడా అవైలబుల్ గా ఉందన్నమాట. అంటే ఇక్కడ గూగుల్ మ్యాప్స్ లో మనం ఈ ట్రిప్పర్ నావిగేషన్ అయితే యూస్ చేసుకోవచ్చు 100 లో అయితే. ఇక ఈ వెహికల్స్ యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే 100 యొక్క కెర్బ్ వెయిట్ అనేది 181 kg వెయిట్ తో మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ XSR 155 చూసుకుంటే కేవలం మనకి ఇది 140 kg వెయిట్ మాత్రమే రావడం జరుగుతుంది. సో కొంచెం లైట్ వెయిట్ గా మనకి XSR బైక్ అయితే ఉండడం అయితే జరుగుతుందని చెప్పొచ్చు బికాస్ ఆఫ్ దీని యొక్క ఇంజిన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 100 అనేది 790mm మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మినిమం మీరు 5.2 5.3 ఉన్నా కూడా మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ మనకి XSR కనుక చూసుకున్నట్టయితే 810mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సీట్ హైట్ అనేది. సో మినిమం ఇది రైడ్
చేయాలంటే మీరు 5.3, 5.4 కన్నా హైట్ ఎక్కువ అయితే ఉండాలి. సో 5.4, 5.5 ఉన్నా కూడా మీరు కంఫర్టబుల్ గా రైడ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ హంటర్ 350 లో మనకి 160 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 mm అయితే ఉండాలి. సో యాజ్ పర్ ద స్టాండర్డ్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. XSR 155 లో కనుక చూసుకున్నట్టయితే 120 mm అని చెప్పేసి వీళ్ళ సైట్స్ లో అయితే మెన్షన్ చేస్తారు. బట్ నేను అనుకోవడం ఏంటంటే 120 mm అయితే ఇవ్వరు, వీళ్ళు 170 mm ఇస్తారనమాట మినిమం అయితే. ఎందుకంటే మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 mm అయితే ఉండదు కదా, వీళ్ళు 120 mm ఇస్తే మాత్రం మన ఇండియన్ రోడ్ కండిషన్స్ మీద తిరగడం చాలా కష్టమైతే అవుతుంది కాబట్టి, సో వీళ్ళ మార్కెట్ కూడా పడిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి, సో 120 mm అయితే ఇవ్వరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో బైక్ అని వచ్చిన తర్వాత దీని మెజర్మెంట్ కూడా చేసి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక నెక్స్ట్ ఇంకా టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం ఒక చిన్న డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. రెండింటిలో కూడా మనకి 17 inch ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ సెక్షన్ 140/70 17 inch వీల్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ సైడ్ మాత్రం మనకి ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. హంటర్ 350 లో మనకి 110/70 సెక్షన్ టైర్ ఇస్తే XSR లో మాత్రం 100/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారన్నమాట. ఇది ఒక చిన్న డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. అలాగే XSR లో మనకి బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఒక డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. సో ఓవరాల్ గా మనకి టైర్స్ గ్రిప్ కూడా మనకి కొంచెం బెటర్ అయితే ఉంటుందని చెప్పొచ్చు XSR లో కనుక చూసుకున్నట్టయితే. ఇక వీటి యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే హంటర్ 350 లో మనకి 13 లీటర్స్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క మైలేజ్ కూడా మనం అప్రాక్సిమేట్లీ ముందుగా చెప్పుకున్నట్టు 35 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఇక XSR లో కనుక చూసుకున్నట్టయితే దీంట్లో మనకి కంప్లీట్ గా 10 లీటర్స్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క మైలేజ్ కూడా మనం అప్రాక్సిమేట్లీ 45 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. సో మైలేజ్ అయితే మాత్రం హంటర్ 350 లో మనకి కొంచెం తక్కువ అయితే వస్తుందని చెప్పొచ్చు వెన్ కంపేర్ టు XSR అనమాట. ఇక రెండు బైక్స్ లో కూడా మనకి అసిస్టెంట్ స్టెప్పర్ క్లచ్ అయితే ఉంటుంది. అడిషనల్ గా మనకి ట్రాక్షన్ కంట్రోల్ అనేది XSR 150 లో చూడకైతే ఉంది. ఇక ఈ రెండు బైక్స్ యొక్క మేజర్ డిఫరెన్స్ అనేది వీటి యొక్క ప్రైస్ అని చెప్పొచ్చు. హంటర్ 350 యొక్క ఆన్ రోడ్ అనేది అరౌండ్ మనకి టాప్ అండ్ వేరియంట్ అనేది 2,50,000 నుంచి 2,20,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. అదే మనం XSR కానీ చూసుకున్నట్టయితే 1,90,000 నుంచి 1,95,000 రూపీస్ బడ్జెట్ లో వచ్చే అవకాశం అయితే ఉంది. అరౌండ్ మనకి ఒక 15,000 రూపీస్ మనకి డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో టాప్ అండ్ వేరియంట్ కి అలాగే XSR 150 కానీ చూసుకున్నట్టయితే. ఇక ఫైనల్ గా ఏ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి మాట్లాడుకుంటే నాకు ప్రైస్ అనేది ఎక్కువైనా పర్లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఒక బ్రాండ్ నుంచి నాకు ఎక్కువ పెర్ఫార్మెన్స్ కావాలి, అలాగే తక్కువ మైలేజ్ ఇచ్చినా పర్లేదు, బెటర్ బ్రేకింగ్ అయితే ఉండాలి, ట్రిప్పర్ నావిగేషన్, బ్లూటూత్ సపోర్ట్, అలాగే లో సీట్ హైట్ ఉండాలి, అలాగే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఎక్కువ ఉండాలనుకున్నప్పుడు మీరు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు XSR లో కూడా మనకి 155cc ఇంజిన్ అయితే ఉంటుంది అనమాట. డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, అలాగే ఎక్కువ మైలేజ్ అయితే రావడం జరుగుతుంది, అలాగే డీసెంట్ బ్రేక్స్ అయితే ఉంటాయి, అలాగే డీసెంట్ సస్పెన్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా నాకు ఒక ఆల్రౌండర్ బైక్ కావాలి, నేను తక్కువ అప్పుడప్పుడు మాత్రమే లాంగ్ డ్రైవ్స్ వెళ్తాను అనుకున్నప్పుడు మీరు XSR 150 కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు XSR 150 లో కూడా మనకి డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, అలాగే ఎక్కువ మైలేజ్ అనేది రావడం జరుగుతుంది. సో డీసెంట్ బ్రేక్స్ అయితే ఉంటాయి, అలాగే డీసెంట్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ముఖ్యంగా మనకి ఫ్యామిలీ కంఫర్ట్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా మనకి ఒక ఆల్రౌండర్ బైక్ గా మనం 2 lakh బడ్జెట్ లో మనం XSR 150 అయితే చెప్పుకోవచ్చు. సో ఇది మొత్తానికి అయితే రెండు బైక్స్ యొక్క కంప్లీట్ కంపారిజన్ వీడియో ఇది అనమాట. సో ఈ వీడియోలో నేను మీకు ఏ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి ఒక క్లారిటీ ఇచ్చిన అనుకుంటున్నాను. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోలో నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క కంపారిజన్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.